సో గైస్ మనకు మార్జినల్ కాస్టింగ్లో మేక్ ఆర్ బై కాన్సెప్ట్, లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ వాటి మీద ఇండివిజువల్ వీడియోస్ చేశాను. కొన్నిసార్లు మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే, పేపర్ ఇంకా టఫ్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు, అది సిఏ ఫైన్లో అవ్వచ్చు, సిఎంఏ ఫైన్లో అవ్వచ్చు, ఇంటర్ లెవెల్లో కూడా కొన్ని వెరీ రేర్, మరి ఇంత డెప్త్గా ఇంటర్ లెవెల్లో వెళ్ళాడు. బట్ ఫైనల్ లెవెల్లో అయితే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేపర్ని డిఫికల్ట్గా తీసుకెళ్ళి ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇస్తారు. మామూలుగా మార్జినల్ కాస్టింగ్లో మనకు మేకర్ బై అనే కాన్సెప్ట్ సపరేట్గా ఉంది, లిమిటింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ సపరేట్గా ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తాడు అంటే, మేకర్ బై కాన్సెప్ట్ని, లిమిటింగ్ ఫ్యాక్టర్ని కాన్సెప్ట్ని కంబైన్డ్గా చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకుని మనం ఏ ప్రోడక్ట్ని మేక్ చేస్తే బెటర్, ఏ ప్రోడక్ట్ని బై చేస్తే బెటర్ అని కంక్లూజన్ చెప్పమంటాడు. సో ఎలా చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ని? ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. లార్క్ ఇండస్ట్రీస్ యాక్సెప్టెడ్ ఏ కాంట్రాక్ట్ ప్రొవైడ్ 30,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ అండ్ 20,000 యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ బి. ప్రోడక్ట్ ఏం 30,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, జనరల్గా ప్రొవైడ్ చేయాలి 20,000 యూనిట్స్ ఆఫ్ బి. లార్క్ స్టాఫ్ డెవలప్డ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు ద మీటింగ్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్. దానికి సంబంధించి డేటా ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు ఫర్ బోత్ ఏ అండ్ బి, వేరియబుల్ కాస్ట్లు ఇచ్చారు, ఫిక్స్డ్ కాస్ట్లు ఇచ్చారు. దాంతోపాటు ఫిక్స్డ్ కాస్ట్ ఓవరాల్గా 16 lakh ఇచ్చేశారు. మిషన్ అవర్స్ రిక్వైర్డ్ ఇచ్చారు. ఫర్ టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏ వి రిక్వైర్ 3 hours. టు ప్రొడ్యూస్ 1 యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ బి వి రిక్వైర్ 5 hours. సో దే హ్యావ్ గివెన్ also they have given total mission hours available, that is 1,60,000 mission. If we purchase the same product from the outside, then product A will take 45 rupees, then product B take 60. సో ఇన్ఫర్మేషన్స్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఏదాన్ని ప్రొడ్యూస్ చేయాలి, ఏదాన్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే బెటర్, దేన్ని బయట నుంచి పర్చేస్ చేస్తే బెటర్ అనే పాయింట్ని అనలైజ్ చేయాలి. వెరీ సింపుల్, మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్లో మనము ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే దేన్ని బేస్ చేసుకుని ర్యాంకింగ్ ఇస్తాం? కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. అది ఎప్పుడు అంటే ఓన్లీ లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ మాత్రమే ఇన్వాల్వ్ అయినప్పుడు. లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్, మేకర్ బై కాన్సెప్ట్ రెండు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా చేయాలో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ రిలవెంట్ కాస్ట్. వాట్ ఈజ్ మీన్ బై రిలవెంట్ కాస్ట్ అంటే, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఇంకర్ అయ్యే కాస్ట్ ఎంత, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్ ఎంత. ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? ఓన్లీ 30 rupees, బికాస్ వేరియబుల్ కాస్ట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద రిలవెంట్ కాస్ట్. మనం ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే వేరియబుల్ కాస్ట్ మాత్రమే ఇంకర్ అవుతాం. మరి ఫిక్స్డ్ కాస్ట్ అవన్నీ ఇంకా రావాల్సిన అవసరం లేదు కదా. సో లెట్స్ సే 30 ఇక్కడ రాసుకుందాం, 30. ప్రోడక్ట్ బీని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత? 48. సో ప్రోడక్ట్ బీని ప్రొడ్యూస్ చేయాలంటే 48 rupees. ఒకవేళ దాన్ని మనం పర్చేస్ చేసాం అనుకోండి, పర్చేస్ ప్రైస్ 45 rupees, 60 rupees. సో ఒకవేళ నేను బై చేయాలనుకుంటే నేను ఇంకర్ అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ ఎంత? ఒకవేళ బయట నుంచి పర్చేస్ చేయాలనుకుంటే నేను ఇంకర్ అయ్యే ఎక్స్ట్రా కాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ బై అంటే బయింగ్ డిసిషన్లో ఇక్కడ 15 rupees, ఇక్కడ 12 rupees. అంటే ఒకవేళ ప్రోడక్ట్ ఏని నేను మ్యానుఫ్యాక్చర్ చేయకుండా బయట నుంచి పర్చేస్ చేస్తే నాకు 15 rupees ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అదే ప్రోడక్ట్ బీని అయితే 12 rupees ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. అని మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఉంది, కరెక్టా? దెర్ ఆర్ లిమిటెడ్ అవర్స్ ఆఫ్ 1,60,000. ఎప్పుడైనా సరే లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యిందంటే వీ షుడ్ టేక్ ద బేస్ యాజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. మనం నార్మల్ కాన్సెప్ట్లో కాంట్రిబ్యూషన్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఎలా తీసుకుంటామో ఇక్కడ ఎక్స్ట్రా కాస్ట్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో ఎక్స్ట్రా కాస్ట్ పర్ లిమిటింగ్ ఫ్యాక్టర్. లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి, రా మెటీరియల్ ఇక్కడ మిషన్ అవర్స్ అన్నారు కాబట్టి ఎన్ని అవర్స్ ఆఫ్ మిషన్ అవర్స్ కావాలో చూడాలి. 3, 5 ఎలా వస్తుంది? ఎక్స్ట్రా కాస్ట్ డివైడ్ బై 3, 5. నెక్స్ట్ ఎక్స్ట్రా కాస్ట్ ఎంత? 12 డివైడెడ్ బై 5. 12 డివైడ్ బై 5 ఎంత? 2.4. సో దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఈచ్ అవర్ ఒకవేళ మీరు కనుక ఏని ప్రొడ్యూస్ చేస్తే 5 rupees ఎక్స్ట్రా ఇంక రావాలి ఈచ్ అవర్కి. అదే బీకి అయితే 2.4 rupees ఇంక రావాలి ఎక్స్ట్రా కాస్ట్. ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, బయట నుంచి పర్చేస్ చేస్తే 5 rupees ఎక్స్ట్రా కాస్ట్ అవ్వడం బెటరా, బయట నుంచి పర్చేస్ చేస్తే 2.4 rupees ఎక్స్ట్రా కాస్ట్ అవ్వడం బెటరా? అల్టిమేట్గా రెండు కూడా ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. కానీ ఎక్స్ట్రా కాస్ట్ మనం ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలి. కాబట్టి ర్యాంకింగ్ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఫస్ట్ ఏదాన్ని ప్రొడ్యూస్ చేయాలన్నప్పుడు నేను ఏదైతే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందో బయట నుంచి పర్చేస్ చేస్తే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని నేనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ర్యాంక్ 1, దిస్ ఈజ్ ర్యాంక్ 2. సో జాగ్రత్తగా వినండి.
ఫర్ ఈచ్ 1 అవర్ నాకు ఎక్స్ట్రా కాస్ట్ 5 రూపీస్ అవుతుంది బయట నుంచి కొంటే ఏకి. బీకి అయితే 2.4 రూపీస్ అవుతుంది. ఈ రెండు కూడా ఎక్స్ట్రా కాస్ట్లు అవుతాయి. కానీ రెండు కూడా మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రోడక్ట్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటప్పుడు ఏది ప్రొడ్యూస్ చేస్తే బెటర్, ఏది బయట నుంచి కొంటే బెటర్ అంటే, మీరు బయట నుంచి కొంటే ఏదైతే ఎక్కువ కాస్ట్ అవుతుందో దాన్ని ఫస్ట్ మేక్ చేయండి. దాన్ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయండి. ఇక్కడ 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అని ప్రోడక్ట్ ఏకి చూపిస్తుంది కదా, కాబట్టి నేనేం చేస్తాను, ప్రోడక్ట్ ఏని ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాను. సో మన దగ్గర ఓవరాల్గా 1,60,000 అవర్స్ ఉన్నాయి. క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చేశారు. సో దీన్ని ఫస్ట్ దేనికి యూస్ చేస్తాను, ర్యాంక్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాను. ఏని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేస్తాను. ఏ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, 30,000 యూనిట్స్. ఈచ్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని అవర్స్ కావాలి, 3 అవర్స్. ఓవరాల్గా 90,000 అవర్స్ యూస్ చేస్తాను. అంటే ఏ మొత్తం నేను ప్రొడ్యూస్ చేసేయచ్చు ఇంటర్నల్గానే. బయట నుంచి కొంటే 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, అవ్వకూడదు మనకి ఎక్స్ట్రా కాస్ట్. కాబట్టి నాకున్న 1,60,000 అవర్స్లో 90,000 అవర్స్ ఏని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసేసాను. నెక్స్ట్ బి ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి, 20,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఒక్కొక్క దానికి 5 అవర్స్ కావాలి. సో 20,000 ఇంటూ 5 ఆల్మోస్ట్ 1,20,000 1,00,000 అవర్స్ కావాలి. బట్ మన దగ్గర 1,00,000 అవర్స్ లేవు కదా, ఓన్లీ 75 ఉన్నాయి. సో దీనికి ఎలా వస్తుంది మరి, ఎన్ని యూస్ చేస్తాము, 70,000 డివైడెడ్ బై 5 వస్తుంది 14,000. 14,000 అంటే 14,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాం ఈ 70,000 అవర్స్ని ఫర్ బి. దాని మీనింగ్ ఏంటి, ఏ ఎన్ని కావాలి మనకు, అకార్డింగ్ టు క్వశ్చన్ 30,000. సో వీ హ్యావ్ ప్రొడ్యూసర్ 30,000. బి మనకు ఓవరాల్గా 20,000 కావాలి. కానీ 20,000లో మనకు ఉన్న కెపాసిటీ ప్రకారం 14,000 వరకు మాత్రమే మనం ప్రొడ్యూస్ చేయగలం. రిమైనింగ్ 6,000 ఏం చేయాలి సార్, బై ఫ్రమ్ అవుట్ సైడ్. సో సింపుల్గా ఎప్పుడైనా సరే మేక్ ఆర్ బై కాన్సెప్ట్, లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ రెండు కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఏ ప్రోడక్ట్ని మేక్ చేస్తే బెటర్, ఏ ప్రోడక్ట్ని బై చేస్తే బెటర్ అని డిసిషన్ తీసుకోవాలి. సో మేక్ ప్రోడక్ట్ ఏది, బై ప్రోడక్ట్ ఏది అంటే, మేక్ ఏది చేయాలంటే బయట నుంచి కొంటే ఏదైతే ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందో, ఎక్కువ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందో ఫస్ట్ దాన్ని ప్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే దాన్ని ఇంటర్నల్గా ప్రొడ్యూస్ చేస్తే కాస్ట్ తక్కువ అవుతుందని. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రిసోర్స్ ఏదైతే ర్యాంక్ 2 ఏదైతే ఉందో ర్యాంక్ 2ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా రిక్వైర్మెంట్ ఎన్ని యూనిట్స్ అయితే ఉందో అన్ని యూనిట్స్ని బయట నుంచి కొనాలి. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ 30,000 యూనిట్స్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేస్తాం ఇంటర్నల్గా. తర్వాత బీకి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకున్నాను. అలా చెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ 14,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలని తెలిసింది. కానీ బీకి నాకు 20,000 యూనిట్స్ కావాలి. కాబట్టి రిమైనింగ్ 6,000 యూనిట్స్ని నేను బయట నుంచి పర్చేస్ చేస్తాను. గైస్, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు టేక్ డిసిషన్స్ వైల్ కంపేరింగ్ ద మేక్ ఆర్ బై డిసిషన్స్ ఇంక్లూడింగ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకొక ట్రిక్కీ క్వశ్చన్తో మనమై మరి డిస్కస్ చేద్దాం. బై.